రైట్ మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా అయోధ్యలో జరగబోయే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఏదైతే చివరి ఘట్టం ఆ రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు జరిగిన తర్వాత జరిగే క్రతువుల గురించి కార్యక్రమాల గురించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఆయన ఇవ్వడం జరుగుతుంది. మరి అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు జరగబోయే ప్రత్యేక పూజలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు పెద్దింటి అనిల్ కుమార్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. నమస్తే. అదేవిధంగా మనకి లైవ్లో శరత్ బాబు గారు కూడా ఉన్నారు. జై శ్రీరామ్ అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. నమస్తే అండి. ఫస్ట్గా అనిల్ కుమార్ గారు, ఎన్నో ఏళ్ల కళ ఈరోజు నెరవేరబోతుంది. మరికొన్ని గంటల్లోనే అపరూప ఘట్టం మనం వీక్షించబోతున్నాం టీవీ స్క్రీన్ల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా. అయితే ఈరోజు జరగబోయే ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక క్రతువు, దీనికి సంబంధించి ఒకసారి వివరిస్తారు. ఈరోజు చాలా అద్భుతమైన రోజమ్మా. ఎందుకంటే రామరాజ్యం రాబోతున్న సమయం ఇది. భారతదేశాన్ని మొత్తాన్ని, అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి రామచంద్రుడు ఈ రోజున ఆయన పుట్టిన స్థానంలో కొన్ని పరిస్థితుల వల్ల మనం పుట్టిన స్థానంలోనే ఆయనకి దేవాలయం లేని స్థితి కలగడం, తర్వాత ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఇన్నాళ్ళకి 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంతటి చక్కటి సమయంలో మనం ఈ రోజున స్వామివారిని ప్రతిష్ఠ చేసుకోవడం అనేది అద్భుతం. హిందువులందరికీ కూడా చాలా సుదినం. హిందువులకే కాదు, యావత్ ప్రపంచానికే ఇది సుదినం. ఎందుకంటే పరిపాలన అనేది రామరాజ్యంలోనే మనం చూసాం. అందరూ కూడా సమానంగా ఉండడం, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళకి తగినటువంటి గౌరవాలన్నింటినీ కూడా పరమాత్మ ఇచ్చి మంచి స్థితిలో అందరినీ ఉంచేలాగా పరిపాలన చేసినది రామరాజ్యం. అలాంటి రామరాజ్యం మళ్ళీ మనకి రాబోతోంది. ఈ రాముడు ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతిష్ఠా ముహూర్తం కూడా చాలా మంచి సమయం. ఆ సమయంలో ఆ విగ్రహ స్థాపన జరగడం దగ్గర నుంచి ఎప్పుడు ఎదురుండదు. ఎందుకంటే ముహూర్తం కూడా అలా కుదిరింది. భారవస్పత్యమానం ప్రకారం లగ్నంలో గురుడు ఉండడం, అలాగే ఉచ్చలో చంద్రుడు ఉండడం, అలాగే స్వక్షేత్రంలో శని ఉండడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఆ సమయంలో ఎవరు పుట్టినా, ఆ సమయంలో ఎవరు ఏ విగ్రహ స్థాపన చేసినా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి చక్కని సమయంలో మనం అందరం కూడా రాముని యొక్క ప్రతిష్ట చూడబోతున్నాం. ఇలాంటి అవకాశం మనందరికీ కూడా, మనందరం భాగ్యవంతులం. ఇలాంటి కార్యక్రమంలో మనం కూడా చూడగలగడం, పాల్గొనగలగడం చాలా అదృష్టం. ఇదంతా కూడా మోడీ గారి పుణ్యమా అని మనం అందరం కూడా ఇంత చక్కని సుందరమైన ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం, అందులో మనం రాముని యొక్క ప్రతిష్ఠ చేసుకుని మనందరం కూడా వీక్షించగలగడం, రామరాజ్యాన్ని మనం అందరం కూడా పొందగలగడం అనేది మనందరి యొక్క అదృష్టం. నిన్న మేమందరం కూడా నరసాపురం మాది, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ తరఫున, RSS తరఫున మన జగన్నాథం గారని ఆయన ఆధ్వర్యంలో 108 హోమగుండాలతోటి ఇక్కడ రామయజ్ఞం చేశాం. అందరి చేత కూడా 21 రోజులు రామనామం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రామనామాన్ని చేయిస్తూ అందరి చేత కూడా రాయించి, అవన్నీ కూడా పత్రాలన్నీ కూడా స్వీకరించి వాళ్ళందరి చేత 108 హోమగుండాలు వేసి వాళ్ళందరి చేత కూడా హోమం చేయించడం అనేది జరిగింది. ఇది నిన్న ఉదయం చేయడం జరిగింది. అలాగే రాముల వారికి పంచామృతాలతో అభిషేకం చేశాం. చక్కగా రాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మా వంతు, మా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరి తరఫున కూడా ఆ రాముడికి ఆ చంద్రుకో నూలు పోగులాగా మేము కూడా చిన్న కార్యక్రమాన్ని చేసి రాముడికి అంకితం అవ్వడం జరిగిందమ్మ. శరత్ బాబు గారు, మనం అయోధ్యకి ఈ రోజు వెళ్ళలేకపోవచ్చు, ఎందుకంటే అపరూప ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి మనకి రేపటి నుంచి ఆ మహద్భాగ్యం కల్పిస్తున్నారు కాబట్టి. కానీ టీవీ స్క్రీన్ల ద్వారా వీక్షించే అవకాశం